విజయవాడ యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. ప్లేబ్యాక్ సింగింగ్ ఇంకో సినిమాకి చేస్తే ఆ సినిమాకి 3 నేషనల్ అవార్డ్స్ వచ్చాయి, గ్లోబల్ రికగ్నిషన్ వచ్చింది. నాకు ఇప్పుడు మళ్ళీ గోవాలో బ్యాక్ టు బ్యాక్ షోస్ రావడం. నేషనల్ అవార్డ్స్ ఫర్ సింగింగ్. నో దట్ ఫిల్మ్ నాట్యం కుంపాసార్ అనే ఒక కొంకణి ఫిల్మ్ దట్ వన్ 3 నేషనల్ అవార్డ్స్ అండ్ మెనీ ఫిల్మ్ ఫెస్టివల్స్. ఇట్స్ అ వెరీ గుడ్ ఫిల్మ్, దట్స్ అ వెరీ హై స్టాండర్డ్ హై బడ్జెట్ గుడ్ ఫిల్మ్. ఐ థింక్ మీతో ఇంటర్వ్యూ చేసిన వాళ్ళ ఎవరికి విజువల్ గా కాంట్రవర్సీస్ లేకపోతే తెలుగులో ఉన్న దాని గురించి తెలుసు, కానీ ద అదర్ సైడ్ ఆఫ్ ద వేస్తారంటే ఎవరు తెలియదు. అలాగే ఉంది అక్కడ వాళ్ళకి, ఇక్కడ అది తెలియదు. గోవాలో దే నో మీ యాజ్ డిఫరెంట్ వేస్తారు కదా. నేషనల్ అవార్డ్ అంటే ఇట్స్ నాట్ అన్ స్మాల్ థింగ్ కదా. ఓ వావ్. Another అది అయ్యాక నెక్స్ట్ సినిమా మై మదర్ ప్రొడ్యూస్డ్ బికాస్ దెన్ దెర్ ఇస్ నో ప్రొడ్యూసర్స్ ఇన్ కొంకణి. ఏదో ఒకరు వచ్చి చేశారు, మళ్ళీ వద్దబ్బా నాకు ఒకేసారి చేసి టైర్డ్ అయిపోయింది నేను చేయను అన్నారు. అదే డైరెక్టర్ ఉన్నారు, నేనున్నాను. మమ్మీ అన్నారు ఇలాంటిది ఒక స్టార్ట్ అయింది మళ్ళీ ఆగొద్దు. అండ్ మై మదర్ హెస్ ఆల్వేస్ సపోర్టెడ్ మీ టిల్ నౌ. షీ సెడ్ వై కొంకణి ఇండస్ట్రీ నుంచి మనం ఇంత తీసుకున్నాం, ఇంత ప్రేమ ఉంది నా గురించి, సో వై నాట్ వెన్ దే లవ్ యూ, వెన్ దే ట్రస్ట్ యూ సో మచ్, వై నాట్ డూ అనదర్ ఫిల్మ్. వీ డిడ్ అనదర్ ఫిల్మ్ కాల్డ్ సోఫియా. దాట్ వన్ కర్ణాటక స్టేట్ అవార్డ్. ఎంత ఖర్చు అయింది? అది మేబీ ఒక 75 lakhs to 1 crore. సో టోటల్ మొత్తం ప్రాజెక్ట్ మొత్తం ప్రాజెక్ట్ చేయడానికి. బట్ వి రికవర్డ్ ఇట్, వి వెంట్ ఇంటూ ప్రాఫిట్స్. వి వన్ కర్ణాటక స్టేట్ అవార్డ్. ఐ వన్ ద ఫస్ట్ బెస్ట్ యాక్ట్రెస్ అవార్డ్ ఫర్ కొంకణి హిస్టరీలో. కొంకణి ఫిల్మ్స్ లో అవార్డ్ సెరమనీ పెట్టలేదు, ఎప్పుడు ఒక హీరోయిన్ కి బెస్ట్ యాక్ట్రెస్ అనేది రాలేదు. సో అలాంటి ఒక అవార్డ్స్ అనేది స్టార్ట్ చేసి ఫస్ట్ నాకే ఇచ్చారనమాట. హిస్టరీ క్రియేట్ చేసే అసలు. సో సమ్టైమ్స్ ఐ థింక్ వెన్ యూ లవ్ వాట్ యూ డూ అండ్ యూర్ సిన్సియర్లీ డూయింగ్ సంథింగ్, రివార్డ్స్ ఎక్కడి నుంచి వస్తాయి ఏం వస్తాయి అనేది ఇంపార్టెంట్ కాదు. వస్తే లేకపోతే లేదు. బట్ అలాంగ్ విత్ ద జాబ్ సాటిస్ఫాక్షన్ ఎవ్రీథింగ్ కమ్స్ అలాంగ్, ఎవ్రీథింగ్ ఫాలోస్. కానీ దాని గురించి బిఫోర్ దిస్ ఇంటర్వ్యూ అయితే నేను అనుకునేది ఏంటంటే, సో ఈస్టర్ గారికి ఒక ప్రాపర్ థియేట్రికల్ హిట్ అనేది కూడా ఎక్కడ లేదు అని అనుకుంటూ ఉన్నారు చాలా మంది. బట్ అంతకంటే మించిన హిట్ అయితే ఉంది. కన్నడలో కూడా ఒక సినిమా ఉంది విచ్ హ్యాస్ కంప్లీటెడ్ 365 days ఇన్ కర్ణాటక. అండ్ ఐ వన్ ఈవెన్ క్రిటిక్స్ అవార్డ్స్ వచ్చింది నాకు, బెస్ట్ పర్ఫార్మెన్స్ అవార్డ్ వచ్చింది. సో బట్ ఇన్ అ వెరీ డిఫరెంట్. అంటే నార్మలీ సక్సెస్ ఇక్కడ మార్కెట్లో ఎలా గేజ్ చేస్తారంటే ఒక పెద్ద హీరోతో చేస్తే లేదా ఒక పెద్ద బ్యానర్తో చేస్తే, అక్కడ పర్ఫార్మెన్స్ లేకపోయినా పర్లేదు, 2 minutes రోల్ అయినా పర్లేదు, జస్ట్ ఆ సినిమాలో కనిపించింది అనగానే సక్సెస్. ఎవరిదో ఫేస్. నా జడ్జ్మెంట్ ఎలా అంటే, బీయింగ్ అన్ ఆర్టిస్ట్, పోస్టర్ మీద ఒకరి ఫేస్ ఉంది, ఆ ఫేస్ చూసుకుని అందరు థియేటర్కి వచ్చారు. ఆ సినిమాలో మీరు కూడా ఉన్నారు. ఆ సినిమా హిట్ అయింది మీ వల్ల కాదు. ఆ సినిమాకి రేపటి రోజు ఫ్లాప్ అయితే కూడా మీరు కారణం కాదు, హిట్ అయితే కూడా మీరు కారణం కాదు. యూ ఆర్ జస్ట్ అ పార్ట్ ఆఫ్ అ సక్సెస్ఫుల్ ఫిల్మ్. యూ కాంట్ టేక్ క్రెడిట్ ఆఫ్ దట్. I will not take credit. No, Jai Janaki Nayaka has created a world record. It is the highest watched film, Guinness World వచ్చింది అది. యా, అండ్ ఏంటంటే ఇన్ యూట్యూబ్ లో కూడా సో రికార్డ్ బ్రేకింగ్ వ్యూస్ హైయెస్ట్. అంతుంటే కూడా ఐ డోంట్ టేక్. నేను జై జానకి నాయకులో ఉన్నానంటే దానివల్ల నేను నా ప్రైజ్ ఎక్కువ చేస్తానంటే ఇది ఫూలిష్నెస్. బట్ ద వరల్డ్ సీజ్ ఇట్ దాట్ వే. నార్మల్ ఆడియన్స్ ఎలా చూస్తారంటే, ఒక అమ్మాయి ఒక పెద్ద హీరో పక్క నుండి ఆ సినిమా నడిపించింది హీరో, హిట్ అయింది హీరో వల్ల, ప్రొడక్షన్ వల్ల, ఎవరెవరో కొట్లాడితే ఎవరెవరో డబ్బులేసి పబ్లిసిటీ చేస్తే సినిమా ఆడింది, హీరోయిన్ పెద్ద హీరోయిన్ అయిపోయింది. యాక్టింగ్ రాదు, డాన్సింగ్ రాదు, చూడ్డానికి బాగాలేదు, హైట్ లేదు, ఏమీ లేకుండా కూడా జస్ట్ బికాస్ షీ డిడ్ అ బిగ్ ఫిల్మ్ ఐ యామ్ అ బిగ్ హీరోయిన్. నో, ఈవెన్ ఇఫ్ ఇట్ ఇస్ అ స్మాల్ ఫిల్మ్, it was only made in 50 lakhs, but it earned 70 lakhs. You were the poster face. Success. Even in Malayalam, that's what I'm saying. Malayalam industry lo 10 boys, now Manjumel boys. Who is who? We don't know their names. కానీ రీసెంట్ టైమ్స్ లో దీని గురించి కూడా చాలా బాగా మాట్లాడుతూ ఉన్నారు. యా, అండ్ వాళ్ళు ఒక సినిమా చేశారు, ఆ 10 మంది ఎవరు, బ్యానర్ ఏంటి, డజంట్ మ్యాటర్. దే మేడ్ అ ఫిల్మ్ విత్ so much amount. They fetched so much amount. సక్సెస్ కదా. ఓ నౌ యూ డిడ్ నాట్ డూ విత్ బిగ్ హీరో అంటే అది ఫ్లాప్ అని అర్థమా, అది సక్సెస్ కాదని అర్థమా? అలా కాదు. సో ఐ డోంట్, అందుకే నాకు పర్సనల్గా అడిగితే ఐ నెవర్ సీ దట్ ఇఫ్ ఐ వాజ్ అ నో బడీ ఇన్ సమ్ బిగ్ ఫిల్మ్, ఇట్ ఈస్ అషేమ్ ఫర్ మీ. నాకు అది ఎంబారస్మెంట్ యాక్చువల్లీ టు బీ ఇన్ అ ఫిల్మ్ వేర్ ఐ యామ్ నథింగ్. ఐ హావ్ నాట్. అదే ఇందాక చెప్పారు కదా జై జానకి నాయకలో, సో ఎందుకు మూవీ చేస్తున్నాను ఆ సాటిస్ఫాక్షన్ అనేది రాలేదు. సీన్ కూడా ఎస్తర్ ఈ సీన్ బాగా చేసింది అనే ఒక్క సీన్ కూడా లేదు. నేను ఉంటే ఒక ఆ ప్లేస్లో ఏ అమ్మాయి ఉంటే కూడా నడుస్తుంది, నేనే ఉండాలని కూడా లేదు. సో అలాంటి రోల్ నాకు వద్దు. ఐ డోంట్ వాంట్ టు డూ అ రోల్ విచ్ అన్నిట్లో ఒక్క అమ్మాయి కావాలి, కాదు ఎస్తరే కావాలి, ప్రామినెంట్ అనేది ఉండాలి అని అనుకునేది. సో ద వేకెంట్ హౌస్ గురించి మాట్లాడుకుందాం. ఎస్
సో యూ డైరెక్టెడ్ ద మూవీ, అది కూడా కన్నడ మూవీ, కన్నడ అండ్ కొంకణి బైలింగ్వల్ చేసాము. బైలింగ్వల్ చేశారా? Yes అండి, చేసేటప్పుడు 2 languages లో షూట్ చేసాము. సో ఇన్ఫాక్ట్ చెప్పాలంటే కొంకణి లాంగ్వేజ్ని పట్టుకొని వచ్చేస్తూ ఉన్నారు. సో దాన్ని పుష్ చేయడానికి కానీ సో బికాజ్ ఐ ఫీల్ అంతే కదా, మీరు చెప్పినట్టు కొంకణి లాంగ్వేజ్ ఉందనేది ఇప్పుడు గోవా అనేది అందరికి తెలుసు, బట్ గోవా స్టేట్ లాంగ్వేజ్ ఏది అంటే కొంకణి అనేది గోవనీస్ అంటారు. But no, Konkani is the state language of Goa. Right. Everybody there speaks Konkani. So lakhs of people are speaking, but recognition ledu. Why? Because we have everybody has taken from the land, gone somewhere else and become big star, earned money, never came back. Somebody has to go back and give back. ఇప్పుడు ఇంటి నుంచి మనం అన్ని తీసుకుంటాం, మదర్ ఫాదర్ నుంచి తీసుకుని నేర్చుకుంటాము, పెద్ద పెద్ద అయిపోతాం, బిజినెస్ మ్యాన్ అయిపోతాం, ఏదైతే అయిపోతాము. తర్వాత అమ్మ నాన్న అక్కడ ఊర్లో ఒక పల్లెటూరులో చిన్న మట్టి ఇల్లులోనే ఉంటారు. మేము ఫుల్ సెంట్రల్ ఏసీలో ఎక్కడో లండన్ లో కూర్చుని ఉంటాం. డజంట్ మేక్ సెన్స్, నో? గో బ్యాక్ టు యువర్ ఫ్యామిలీ, గివ్ బ్యాక్ టు దెమ్ సంథింగ్, అట్లీస్ట్ గ్రాటిట్యూడ్. సో ఇది గివ్ దెమ్ ఎవ్రీథింగ్. డైరెక్ట్ మెసేజ్ అనేది ఇచ్చేస్తూ ఉన్నారు, ఎవరెవరైతే చేస్తూ ఉన్నారో రండి, చెయ్యండి ఒకటి అని. మన మొదట ఇప్పుడు తెలుగు వాళ్ళు చూడండి, వై తెలుగు ఇండస్ట్రీ ఇస్ బిగ్, బికాస్ తెలుగు వాళ్ళకి వాళ్ళ తెలుగు లాంగ్వేజ్ మీద అంత అభిమానం, అంత ప్రేమ ఉంది. ఏ ఊరికి వెళ్ళినా తెలుగులోనే మాట్లాడతారు. మనం తెలుగు వాళ్ళని చెప్పుకుంటారు, ధైర్యంగా చెప్తారు, ప్రౌడ్ గా చెప్తారు. అండ్ ఏ ఇండస్ట్రీ ఎక్కడ వెళ్ళినా, ఎంత చిన్న జాబ్ లో ఉంటే, డబ్బులున్నా లేకపోయినా, అక్కడ ఒక తెలుగు సినిమా రిలీజ్ అయిందంటే వెతికి వెళ్ళి మరి సినిమా చూస్తారు. అలా ఉండటం వల్ల తెలుగు ఇండస్ట్రీ ఈ రేంజ్ కి వచ్చింది. సో గ్రేట్ఫుల్. యాక్చువల్ హీరోస్, యాక్చువల్ పెద్ద స్టార్, ఇవన్నీ క్రెడిట్ షుడ్ గో టు ద ఆడియన్స్. If Telugu people were not so contributing and so patronizing, how would the industry run? ఇప్పుడు మీరు అబ్రాడ్ వెళ్ళగానే తెలుగు మర్చిపోయి ఇంగ్లీష్లోనే మాట్లాడి వాళ్ళతోనే కలిసి అక్కడే మిక్సప్ అయిపోయి ఉంటుండే, వేర్ వుడ్ తెలుగు సినిమా రిలీజ్ ఇన్ USA? అంతే. సో వేరే అయిపోయిండేది అది. సో ఆ ఒక రిసీవింగ్ అనేది కూడా ప్రతి వెళ్ళిన తర్వాత అలా ఉంది కాబట్టి ఎంతో రిచ్ అయిపోయినా, ఇక్కడ ఎంత పెద్దోళ్ళు అయిపోయినా, తెలుగు మీద ప్రేమ పెట్టుకుని, సినిమా మీద ప్రేమ పెట్టుకుని వెతికి మరి చూసినందుకు ఇండస్ట్రీ ఇంత పెద్దదో. ఇట్స్ ఎవ్రీబడీస్ కాంట్రిబ్యూషన్. సో ఈవెన్ ఇన్ గోవా, మ్యాంగ్లూర్, ఐ సే ద సేమ్ థింగ్. కొంకణి ఇంగ్లీష్ నేర్చుకోండి, ప్రతిదీ నేర్చుకోండి, బట్ మన మదర్ టంగ్, మన మదర్, మన హోమ్, మన యాక్చువల్ ఐడెంటిటీ అనేది ఉంది కదా, అది మనతో పాటు ఉంటేనే కదా అది. ఐ కెనాట్ సడన్లీ నేను ఎస్తర్ అయిపోయాను కాబట్టి నొరోనా వదిలేస్తానని చెప్పను. మై నొరోనా ఆల్సో ఈజ్ ఎస్తర్ ఓన్లీ. దట్ ఈస్ మై ఫ్యామిలీ నేమ్ దట్ కమ్స్ విత్ మీ. సో వెన్ ఐ టేక్ ఇట్ అహెడ్, ఐఎమ్ టేకింగ్ మై ఎంటైర్ ఫ్యామిలీ, మై ఎంటైర్ కమ్యూనిటీ, మై ఎంటైర్ ఏమంటారు స్టేట్, everything with me. Tomorrow when I go out of India, I am taking the whole of India with me. So leaving behind something and only వాళ్ళతోనే కలిసిపోయి వీళ్ళని అలా వదిలేయటం is not my nature. సో డిఫరెంట్ చేస్తే నువ్వు మనం చూస్తున్నట్టు ఉంది. ఈ వేకెంట్ హౌస్, సో అది కూడా మంచి హిట్ అనేది కూడా అయింది. అందులో యు ఆర్ ద డైరెక్టర్. అసలు ఈ డైరెక్షన్ వైపు ఎలా, ఈ ఫైర్ ఎలా మొదలైంది అసలు? అంటే ఇప్పటి వరకు ఒక రకంగా మేము చూసాము, కాకపోతే యాజ్ ఎ డైరెక్టర్గా అక్కడ ఆల్రెడీ సక్సెస్ఫుల్ డైరెక్టర్గా తెలియదండి. ఐ థింక్ నేను పెద్ద ప్లాన్ ఇప్పుడు ఇక్కడ వచ్చేటప్పుడు మీరేం అడుగుతారు, నేనేం చెప్తాను నాకు తెలియదు. యాజ్ వి స్పీక్ ఐ ఫ్లో. సో ఇన్ ద సేమ్ వే మై లైఫ్, ఐ జస్ట్ గో విత్ ద ఫ్లో. నాకు ఏమనిపిస్తుంది, ఎప్పుడు ఏమనిపిస్తుంది నాకే తెలుసుండదు. ఐఎమ్ జస్ట్ షూర్ ఆఫ్ ఫ్యూ థింగ్స్. ఒక 4-5 థింగ్స్ నా లైఫ్లో ఫిక్స్డ్. అంటే ఏదైనా చేసేటప్పుడు థింక్ చేస్తాను, కానీ అదే దాని పాయింట్స్ ఇంతే ఉంటాయి. నేను డీప్గా ఎక్కువ క్యాల్కులేటివ్గా 10 years తర్వాత అని ఆలోచించాను. ఐ థింక్ ఫర్ టుడే, మేబీ టుమారో, దిస్ 1 week ప్లాన్ నా దగ్గర ఉంటుంది. మై బేసిక్స్ ఇంతే. వన్ ఈజ్, am I doing right? Is it going to be good to me or to anybody, be it in my words or my actions, my decisions? Is it right what I'm doing? Is it good what I'm speaking or doing which will benefit me or anybody else? Will this be of some meaning and relevance in the future? బెనిఫిషియల్. నేను చెప్పినట్టు ఒక సినిమా నేను చిన్న రోలే చేసిన 10 years తర్వాత నా పిల్లలు చూసి మమ్మీ ఏం సినిమా మమ్మీ, ఇలాంటి రోజులు ఎందుకు వచ్చాయి నీకు అని అడగకూడదు. ఇట్ షుడ్ బి సంథింగ్ దట్ క్యాన్ బి అప్రిషియేటెడ్ by someone in the future, past and present. My parents should not feel embarrassed or let down or embarrassed about their upbringing. Ayyo ammayini ila penchama, ee ammayi ila chesindi ani feel avakuddu. My parents should feel happy and proud about me. ఆల్ దీస్ థింగ్స్. ఇవన్నీ అవుతే మిగతా చిన్న చిన్నవి ఈ ఫైనాన్షియల్స్ గురించి కానీ, లేదా అంటే ఫైనాన్షియల్స్ ఆర్ ఇంపార్టెంట్, బట్ మై డిసిజన్ డజంట్ డిపెండ్ ఆన్ ఇట్. బికాజ్ ఐ ఫీల్ మనీ ఈజ్ సంథింగ్ విచ్ ఇస్ వెరీ వస్తే మనం ఖర్చు పెడతాం, మళ్ళీ ఏదో ఒకటి అవుతుంది. సో దట్ ఈస్ సంథింగ్ వెరీ ఫ్లోయింగ్. అంటే ఇది కమింగ్ టు ద ఫైనాన్షియల్ వైజ్ యువర్ సెట్. I'm not set, but I don't really believe in being set also. I don't think financially we will ever be set. Because the more you earn, the more expenses, the more commitments, the more responsibilities వస్తూనే ఉంటుంది. We will think 1,000 earning ఉన్నప్పుడు we will think 5,000 వస్తే నేను సెట్ అయిపోతానని. 5,000 వచ్చేటప్పుడు మాకు తెలిసిపోతుంది 5,000లో ఏం సెట్ కాదు, 10 రా.
పైనుంచి ల్యాక్ వెళ్తుంది, ల్యాక్ నుంచి క్రోర్ కానీ ఇప్పుడు who earn in crores, but అంతే ఖర్చులు ఉన్నాయి వాళ్ళకి, అంతే ట్యాక్స్లు కట్టాలి, అంతే జిఎస్టీ, అంతే ఇది రిక్వైర్మెంట్స్, సొసైటీ ఎక్స్పెక్ట్స్ ఫ్రమ్ యూ ద సేమ్ థింగ్స్ అండ్ అంతే కమిట్మెంట్స్. సో వెన్ యూఆర్ ఎర్నింగ్ మోర్, ఎవ్రీబడి ఈస్ ఎక్స్పెక్టింగ్ మోర్ ఫ్రమ్ యూ. సో యువర్ ఖర్చులు సెటప్ ప్రాబ్లమ్స్ ఆల్సో విల్ గ్రో విత్ యువర్ సాలరీ. ఇప్పుడు అంటే మీరు ఏ స్కేల్లో ఉన్నారు? అప్రాక్సిమేట్ క్రోర్స్ లెవెల్లో ఉన్నారా? ఏమోలేండి, అలా ఏం క్రోర్స్ లైక్ ఐ డోంట్ నో. మేబీ వెన్ యూ సీ ఇయర్లీ or when you when you accumulate all the assets and things, figures untai, there will be figures that it will look in crores or in lakhs, but how relevant are they for your day to day life? Like you might have 4 lands somewhere, ఆ ల్యాండ్ కి దీనికి 10 crores దానికి 5 crores వస్తుంది, క్యాలిక్యులేట్ చేస్తే అని చెప్పొచ్చు, తీసి తినొచ్చా? అంటే ఇలాంటివి ఉన్నాయా? Yes, of course, because not just my earnings, because I am the only child, na parents vi unnai, na ancestors vi unnai, so that way in terms of in that way also secure, I am secured. I am not like I'm not in a very critical or difficult situations based on those things, but when it comes to, but I am not relying on those things. నేను అమ్మ నాన్నది ఉంది అని చెప్పి లేదా వాళ్ళది వీళ్ళది ఉంది అలా బ్రతికే మనిషిని నేను కాదు. I have always lived on my నా earnings తో స్వాభిమానంతో I love it, because that keeps us going. ఏదో ఉంది కదా, అన్ని ఉంది అని చెప్తే నేను ఏది చేయాలని కూడా లేదు కదా, డైలీ లేచి టీత్ బ్రష్ చేసి తిని పడుకుంటే అయిపోతుంది. కానీ అలా ఆగే పర్సన్ మాత్రం ఎస్తర్ కాదు కదా. నా దగ్గర ఏదో ఒకటి ఎక్స్ట్రా ఉంటే ఆ ఎక్స్ట్రాతో నేను ఇంకా 4కి ఏమి ఇవ్వచ్చు. నౌ సీ ఐ హావ్ స్టార్టెడ్ అ సెలాన్ ఇన్ బెంగళూరు, HSR లేఅవుట్ లో, మై ఓన్ సెలాన్ బ్రాండ్. ఓకే, దిస్ ఐ స్టార్టెడ్ లాస్ట్ ఇయర్ మేలో స్టార్ట్ చేశాను. అప్పుడు కూడా అందరూ హైదరాబాద్లో ఓపెన్ చేయొచ్చు కదా క్యాలిక్యులేటివ్ గా, లేదా నీకు ఫ్రాంచైజీ తీసుకోవచ్చు కదా. బట్ ఐ సెడ్ నో, సి ఐ వాంట్ టు స్టార్ట్ నౌ. నా దగ్గర ఒక డబ్బులు ఉన్నాయి, లేదా నాకు ఒక బిజినెస్ అనేది చేయాలని ఉంటే అది ఓకే, డబ్బులు సంపాదించుకోవాలనేది ఒకటి, ఇట్స్ అ ఫ్యూచర్ ప్లాన్. బట్ అలాంగ్ విత్ దట్ వాట్ న్యూ ఇస్ ఎస్తర్ గివింగ్ టు ఎనీబడి, వన్ ఎక్స్ట్రా XYZ పర్సన్కి ఫ్రిమోస్, నా సలాన్ నేమ్ ఇస్ ఫ్రిమోస్. సో ఫ్రిమోస్కి ఎందుకు వెళ్ళాలి? Fremos is exclusive for women. We are introducing so many personal hygiene, personal care. Me being a woman, speaking so much about women. But later when it comes to business, I want to act safe. I will not do that. I will invest or do something which will benefit people while I am also making money. నాకు లాస్ అవ్వకూడదు, కానీ నా ప్రాఫిట్స్ పెద్ద పెట్టుకుని వేరే వాళ్ళకి మోసం చేసి 10 రూపీస్ ప్రోడక్ట్ ని 100 రూపీస్ అని చెప్పి రుద్దుకొని అలా వద్దు. అట్లా ప్రొడక్ట్స్ మాత్రం అసలు రుద్దరు అన్నమాట. Okay. We will give quality. It will be a good brand. Eventually, it might be difficult 1 year or 2 years, but eventually it should be a brand which will be trusted by people and to women. Women should feel that, okay, Esther is not just speaking. Esther is going to provide things for you to make your life better. While talking about women empowerment, women empowerment starts with self-confidence. Self-confidence starts with self-care.